నమస్కారం. తిరుపతి భీమాస్ట్ మసాలా వారి సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు తెలివంటూ ఉండాలే గాని గాల్లో మేడలు కట్టేయచ్చు, ఆకాశానికి నిచ్చెన వేసేయచ్చు అనేవారు మా అమ్మగారు. ఏమీ లేని ఎడారిలో కూడా నీళ్లు పుట్టించగలవాడు ప్రపంచంలో ఎక్కడైనా ఏ పనైనా చేసేసి బతకగలడంటారు. అంటే అలాంటి వారికి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సామర్థ్యం ఉందని అర్థం. స్త్రీలకు అలాంటి సామర్థ్యం ఉంటే వాళ్ళు ఏమైనా సాధించగలుగుతారు. పైగా వాళ్ళకి ఓపిక, కష్టించే తత్వం, కోపాలు ఎక్కువగా ఉంటాయట. ఏదైనా వ్యాపారం చేయాలంటే లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు అందరూ. అలాగే వ్యాపారంలో పోటీని తట్టుకుని పైకెదగటం చాలా కష్టమని కూడా అనుకుంటారు. అయితే హైదరాబాద్ కి చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ పోటీ లేని రంగాన్ని ఎంచుకుని వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. అయితే అలా ఆ రంగాన్ని ఎంచుకుని తమ పని ప్రారంభించారు ఓ ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సౌందర్య లహరి సోమాజిగూడలో ఉన్న అనూస్ బ్యూటీ క్లినిక్ వచ్చిందండి. మనతో పాటు కాస్మెటాలజిస్ట్ అనురాధ గారు ఉన్నారు. మరి ఆమె సౌందర్యానికి సంబంధించి మనకేం తెలియజేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అనురాధ గారు. నమస్కారం మేడం, ఈ రోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి మీరేం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఐబ్రోస్ ఎలా డార్క్ చేయాలో తెలుసుకుందామమ్మా. ఐబ్రోస్ డార్కనింగ్ టెంపరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ అన్ని చాలా ఉన్నాయి. సో డిఫరెంట్ వేస్ అంటే మనం ఎలా చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా డార్క్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకే, జనరల్గా అసలు ఐబ్రో షేప్ అంటే ఒక బాణం లాగా ఉండాలంటారు కదా, అది అంటే కరెక్ట్గా అలాగే ఉండాలా, లేకపోతే అలా లేకపోతే ఎలా చేసుకోవచ్చు? ఇప్పుడు ఐబ్రో షేప్ అనేది థ్రెడింగ్లో వస్తుంది. మనం ఇవాళ చూసే ఎపిసోడ్లో ఏంటంటే ఐబ్రో షేప్ మనం చాలాసార్లు చేస్తూనే ఉన్నాము. ఐబ్రో షేప్ కాకుండా దాన్ని డార్కనింగ్ అనమాట. అంటే చాలా మందికి లైట్ హెయిర్ ఉంటుంది, చాలా స్కాంటీగా ఉంటుంది, హెయిర్ తక్కువగా ఉంటుంది. సో ఐబ్రోస్ ప్రామినెంట్ కనిపించవు, దాంతో ఫీచర్స్ ప్రాపర్గా హైలైట్ అవ్వవు అనమాట. అందుకని ఐబ్రోస్ ఎలా డార్క్ చేసుకోవాలి, మనం డిఫరెంట్ మెథడ్స్ డార్క్ చేసుకోవచ్చు. ఆ డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, ఎలా డార్క్ చేసుకోవాలి అనేది వాళ్ళు చూద్దాం మనం. ఓకే మేడం. ఇప్పుడు ఈ మోడల్ ఐబ్రోస్ చూసినట్టయితే మనకు కొంచెం లైట్గా స్కాంటీగా ఉన్నాయి, ఇవి కూడా టచ్అప్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఇవి ప్రాపర్గా యూనిఫామ్గా, అంటే మనం టచ్అప్ చేసుకోవడానికి ముందు ఐబ్రోస్ ప్రాపర్గా షేప్ చేసుకోవాలి. సో కరెక్ట్గా థ్రెడ్డింగ్, అంటే మనం మేకప్ చేసుకోవడానికి ముందే థ్రెడ్డింగ్ చేసుకుంటే కొన్నిసార్లు రెడ్గా అలాగే ఉంటుంది. సో ఒక రోజు ముందు నైటే చేసుకుని ఐస్ పెట్టుకున్నట్టయితే నార్మల్ సెటిల్ అయిపోతుంది, స్కిన్ నార్మల్గా ఉంటుంది. సో ప్రాపర్గా ఐబ్రో షేపింగ్ చేసుకున్నాక మనం వీటిని డార్క్ చేసుకోవాలి. ఇలా డార్క్ చేసుకోవడానికి కూడా రకరకాల డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఐబ్రోస్ కంటే ఎప్పుడు కూడా 1 or 2 షేడ్స్ లైటర్ పెన్సిల్ తీసుకున్నా, మనం ఐ షాడో తీసుకున్నా, మస్కారా తీసుకున్నా, ఎలాంటి మెథడ్స్ మనం టెంపరీ మెథడ్స్తో డార్క్నింగ్ చేసుకున్నా కూడా మన ఐబ్రోస్ కంటే 1 or 2 షేడ్స్ లైటర్ కలర్ తీసుకోవాలి. డార్క్ ఉన్నట్టయితే కొంచెం ప్రామినెంట్ కనిపిస్తుంది మనం టచ్అప్ చేసినట్టు. సో మనం ఇప్పుడు ఒక ఐబ్రోకి పెన్సిల్ టచ్అప్ చేద్దాం, ఇంకొక ఐబ్రోస్కి ఐ షాడో వాడదాం. అది బ్రౌన్ షేడ్ తీసుకుంటాం మనం ఈ ఐబ్రోస్కి మంచి అయ్యేట్టుగా. ఇదేంటంటే లోపల డార్క్ పిగ్మెంట్స్ స్కిన్ లోపల ఇన్సర్ట్ చేసినట్టయితే డార్క్ ఉంటుంది. కాకపోతే దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే మనం కరెక్ట్ షేడ్ చేయాలి, తర్వాత అది ప్రాపర్గా ఒక్కొక్కసారి బ్లూగా కానీ గ్రీన్గా మారచ్చు కొంతమంది స్కిన్ బట్టి. అప్పుడు మనం రిమూవ్ చేయాలంటే సాధ్యం కాదు మళ్ళీ అది. అదే టెంపరీ మెథడ్ అయితే ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, ఎప్పటికప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు ప్రతిరోజు. ఇది జస్ట్ ఫ్యూ సెకండ్సే పడుతుంది. అలాగే డై కూడా చేయించుకోవచ్చు. డై కూడా 1 or 2 షేడ్స్ లైటర్ చేయించుకోవడం బెటర్. చాలా మంది ఏంటంటే మరీ ఎక్కువ డార్క్ ఉన్నప్పుడు కొన్నిసార్లు బ్లీచ్ కూడా చేయించుకుంటారు. బ్లీచ్ కూడా మరీ డార్క్ వైట్ అయిపోయేంత కాదు, కొంచెం తక్కువ టైం అప్లై చేసి తుడిచేసినట్టయితే కొంచెం లైట్ అవుతుంది ఐబ్రో అనమాట, డార్క్ నెస్ లేకుండా. సో ఐబ్రోని బట్టి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం టెంపరీ మెథడ్స్లో ఒకవైపు మనం పెన్సిల్, ఇంకొక వైపు షాడో ఎలా వాడాలి, ట్రాన్స్లూసెంట్ మస్కారా ఎలా వాడాలో చూద్దాం. ఓకే. ఈ గెస్ట్ పై మనం చూడొచ్చమ్మా, మనం ఒకవైపు పెన్సిల్, ఇంకొక వైపు ఐ షాడో వాడాము, దాని తర్వాత ట్రాన్స్లూసెంట్ మస్కారా వాడాము అనమాట ప్రాపర్గా హెయిర్ సెట్ చేయడానికి. సో మనం రెండు వైపులా కూడా మనం చూడొచ్చు డిఫరెన్స్ క్లియర్గా ముందుకి ఇప్పటికి ఇప్పుడు అందంగా న్యాచురల్గా అందంగా కనిపిస్తున్నాయి.
సో రైట్ షేడ్ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే 1 or 2 షేడ్స్ లైటర్ తీసుకోవాలి. మనం అంటే ఎక్కువగా మనకు స్వెట్టింగ్ వచ్చేటప్పుడు సమ్మర్లో వర్షాకాలంలో అలా ఉన్నప్పుడు షాడో వాడకుండా పెన్సిల్ వాడడం బెటర్. చాలా బాగా ఐబ్రో పెన్సిల్ అనేది చాలా కామన్ గా వాడుకలో ఉంది, చాలా హ్యాండీగా కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రౌన్ కలర్ షేడ్ తీసుకుని మనం అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా, అంటే మనం చాలా డార్క్ అప్లై చేయకుండా జస్ట్ స్మాల్ లైన్స్, ఫెదర్ లైన్స్ మనం అప్లై చేస్తూ అది ప్రాపర్ గా బ్రష్ తో కానీ మన ఫింగర్ టిప్ తో కానీ దాన్ని ప్రాపర్ గా బ్లెండ్ చేసి న్యాచురల్ గా ఉంచాలన్నమాట. చూడగానే మనం అప్లై చేసినట్టుగా కనిపించకూడదు. సో మనం దాన్ని సెట్ చేయడానికి ట్రాన్స్లూసెంట్ మస్కారా కానీ ఆర్ హెయిర్ జెల్ లాంటిది అప్లై చేసి ఒకసారి కోమ్ చేసేస్తే ప్రాపర్ గా సెట్ అయిపోతుంది అనమాట. మేడం, కొంతమందికి మధ్యలో కూడా హెయిర్ ఉంటుంది కదా ఐబ్రోస్ ది, అంటే ఇలా జాయింట్ అయిపోయినట్టు ఉంటుంది. సో అది కొంచెం షేప్ చేసుకుని అలా వీలాగా ఉంచుకుంటారు, అలా బాగుంటుందా మేడం? అది మామూలుగా షేప్ థ్రెడ్డింగ్ చేసుకుంటేనే బాగుంటుందమ్మా, వదిలేయడం కంటే. ఎవరికైనా అది నచ్చి అలా పెట్టుకున్నా అక్కడ డార్క్ చేయకుండా వదిలేస్తే న్యాచురల్ గా బాగుంటుంది. డార్క్ చేయకూడదు అక్కడ, మళ్ళీ డార్క్ చేస్తే బాగుండదు ఫేస్ కి. థ్రెడ్డింగ్ చేసుకోవడమే బెస్ట్ అక్కడ, హెయిర్ లేకుండా. ఫేస్ షేప్ బట్టి ఐబ్రోస్ ని మనం ఎప్పుడు మనకి 2 ఐబ్రోస్ కి మధ్యలో మన ఐ గ్యాప్ ఉండాలన్నమాట. ఓకే, సో అందుకని థ్రెడ్డింగ్ చేయడమే మంచిది. మేడం, కొంతమంది థిక్ ఐబ్రోస్ కావాలని పెన్సిల్ తో బాగా తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో థిన్ గా కావాలని మొత్తం థ్రెడ్డింగ్ చేసేసి ఒక లైన్ లాగా పెట్టుకుంటారు. అసలు ఏది బాగుంటది? అట్లా థిక్ ఐబ్రోస్ కానీ థిన్ ఐబ్రోసే బాగుంటాయి కానీ థంబ్ రూల్ ఏమీ లేదు. అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఫేస్ షేప్ ని బట్టి ఐబ్రోస్ కి, అంటే మన క్లోజ్డ్ ఐసా, క్లోజ్ నెట్ ఐసా, దాన్ని బట్టి అనమాట మనకి. సో ఐబ్రోస్ ఐస్ ఎట్లా ఉంటాయి, మనకి ఐబ్రోస్ కి ఐస్ కి మధ్య గ్యాప్ ఎంత ఉంది, ఆ పర్టికులర్ గెస్ట్ కి హెయిర్ థిక్ గా ఎలా ఉంది. కొంతమందికి ఉండడమే థిన్ గా ఉంటుంది హెయిర్, ఐబ్రోస్ కి ఎక్కువ స్కోప్ ఉండదు థిక్ గా ఇవ్వడానికి కూడా. హెయిర్ తక్కువగా ఉండి థిన్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా థిన్ మెయింటైన్ చేయాల్సిందే. హెయిర్ ఎక్కువగా బుషీగా ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి క్లోజ్ సెట్ ఐస్ ఉన్నట్టయితే ఐబ్రోస్ ప్రామినెంట్ గా ఎక్కువ కనిపిస్తాయి ఓవర్గా. సో అలాంటప్పుడు థిన్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ అనమాట. వాళ్ళకి ఎలా సూట్ అవుతుంది, వాళ్ళ ఫేస్ కి ఫీచర్స్ ఎలా హైలైట్ అవుతాయి అనే దాన్ని బట్టి మనకి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐబ్రోస్ ఇక్కడ లెంత్ వరకు బాగుంటుందా, లేకపోతే ఐ ఎంత వరకు ఉంటుందో అంతే పెట్టుకుంటే బాగుంటుంది? అంతే అమ్మా, అప్రోప్రిమేట్ గా మరీ ఎక్కువ ఇది లాంగ్ ఉన్నా కూడా బాగుండదు అదర్ కార్నర్. ఎప్పుడు కూడా రిక్వైర్డ్ లెంత్ చూసుకుని మనం సెట్ చేసుకోవాలి. ఓకే మేడం, సో ఐబ్రోని అంటే మనకి తక్కువ హెయిర్ ఉన్నా, లైట్ హెయిర్ ఉన్నా, దాన్ని ఎంత చక్కగా థిక్ గా మనం ఒక షేప్ లో, ఆర్చ్ షేప్ లోని తయారు చేసుకోవచ్చు. ఆర్చ్ షేప్ అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, మళ్ళీ హెయిర్ లేకుండా ఆర్చ్ షేప్ లో హెయిర్ ఉన్నప్పుడే మనం డార్క్ చేసుకోవడానికి వీలవుతుంది. హెయిర్ లేకుండా మనం ఐబ్రోస్ కి ఆర్చ్ షేప్ ఇవ్వాలని చెప్పి మనం పెన్సిల్ ఎక్స్ట్రా అప్లై చేస్తే చాలా ఆర్టిఫిషియల్ గా మనకి మేడప్ లుక్ కనిపిస్తుంది. సో ఈ హెయిర్ లేని చోట ఎప్పుడు కూడా మనం డార్క్ చేయకూడదు, పెన్సిల్ కానీ షాడో కానీ ఏమీ అప్లై చేయకూడదు. సో మన ఐబ్రో ఏ షేప్ లో ఉందో దానికి తగ్గట్టుగానే మనం చేసుకోవాలి అంతే. ఓకే, సో మరి చక్కగా చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు ఈ ఐబ్రోస్ ని, థిక్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఎలా షేడ్స్ యూజ్ చేసుకోవాలి, ఐబ్రో పెన్సిల్ ఏ సీజన్ లో వాడాలి, అలాగే మనం ఐ షేడ్స్ ఎప్పుడు వేసుకోవాలి అన్నది కూడా చాలా వివరంగా మా సకులందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. సకులు చూసారు కదా ఐబ్రోస్ ని ఎంత చక్కగా తీర్చిదిద్దుకోవచ్చో, ఎన్ని రకాలుగా మనం షేడ్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఏ లెంత్ లో ఉంటే మనం ఏ షేప్ లోని మన ఐబ్రోని డిజైన్ చేసుకోవచ్చు చూసాం కదండి. మరి ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, నీరజ అనే అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ లో హౌస్ కీపింగ్ కోర్స్ నేర్చుకుని ఓ ఆసుపత్రిలో సూపర్వైజర్ గా చేరిందండి. అదే ఆసుపత్రిలో ఆహార నిపుణురాలిగా పనిచేస్తున్న చంద్రికతో ఆమెకి పరిచయం అయింది. ఇద్దరూ కొద్ది కాలంలోనే మంచి స్నేహితులైపోయారు. 4-5 ఏళ్లు అయిన తర్వాత వారిద్దరికి తామే ఒక కొత్త వ్యాపారం ప్రారంభిస్తే బాగుండు అనిపించింది. అంతేకాదు, ఒకరి కింద ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని గంటలు పనిచేయాల్సిందే. పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు స్నేహితులు ఇద్దరినీ ఆ ఉద్యోగాలు మానేసేలా చేశాయి. ఉద్యోగాలు మానేసినంత సులభం కాదు సొంత వ్యాపారం ప్రారంభించటం. చాలా సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత వారు ఒక సంస్థని స్థాపించారు. ఈ కార్యక్రమం చూశాక వాళ్ళు ఏం చేశారో తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలు పరిచయం చేసిన వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు సునీత గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి సునీత గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణగూడ అండి. నారాయణగూడ నుంచి. ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ సర్వీస్ బ్యూటిషియన్ చేస్తానండి. ఓకే, మరి ఈ రోజు మన సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పాలక్ కోఫ్తా కర్రీ. పాలక్ కోఫ్తా కర్రీ. మరి దాని కాస్ట్ వివరాలు చెప్తారా? చెప్తాను. చెప్పండి. పాలకూర, మైదా, సాల్ట్, జీరా, కాజు,
స్వీట్ క్రీమ్, ఆయిల్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? పాలకూరను కొద్దిగా వాటర్ పోసి బాయిల్ చేయాలండి. పాలకూరని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేద్దాం. సో దీంట్లో వాటర్ పోయాలా? కొద్దిగా వాటర్ ఇవ్వండి, కడుగుతాను. ఇందులో వాటర్ పోయాలా? బాయిల్ చేయాలి కదా? ఒక్క నిమిషం. ఓకే, దీంట్లో ఇంకా వాటర్ పోసి బాయిల్ చేయాలని లేదా అలా చేయడమేనా? లేదండి, ఇది బాయిల్ అయిందంటే మిక్సీలో వేసేయచ్చు. ఒకవేళ వాటర్ లేకుంటే వాటర్ వేయొచ్చు. ఓకే, సో ఇప్పుడైతే వాటర్ వేయక్కర్లేదు. ఏం లేదు. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. స్టాప్ చేసేద్దామా? సో కొంచెం చల్లారాక వేయాలా? లేదా చల్లారినాక వేయండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వేయాలి. ఓకే, ఈ లోపు ఇది మిక్సీ పట్టియాలండి. ఈ లోపు మనం కాజు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పోసి మిక్సీ పట్టియాలి. సో ఈ కాజుని మనం మిక్సీ కొంచెం వాటర్ వేసి కొద్దిగా. ఓకే, సో లైట్ గా సరిపోతుందా వాటర్? చాలా చాలా మొత్తం పేస్ట్ అయిపోవాలా? పేస్ట్ సో ఇలా సరిపోతుందండి? చాలా చాలా చాలా. ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌలా? సో జీడిపప్పుని మనం పేస్ట్ చేసుకుని ఈ పక్క తీసి పక్కన ఒక బౌల్ లోకి. ఇప్పుడు పాలకూర, నెక్స్ట్ పాలకూర మిక్సీలో బాయిల్ చేసిన పాలకూరని కూడా మిక్సీ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా సాల్ట్ వేయాలండి. ఓకే అండి, కొంచెం సాల్ట్ వేసి కలిపేసి వేసుకోవాలా? సో పాలకూరని బాయిల్ చేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెడతాం. ఓకే ఓకే, మరి ఈ పాలకూర పేస్ట్ చేసాం కదా, బౌల్ తీసుకుందామా? సో పాలకూర పేస్ట్ తీసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలా? ఓకే, టూ స్పూన్ ఆయిల్ వేయాలి. జీలకర్ర ఉంది కదండి, కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం మైదా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఒక 5 minutes ఫ్రై చేస్తే సరిపోతుందంటే? ఒక 2 minutes చాలు. 2 minutes సరిపోతుందా? సరిపోతుందండి. ఆఫ్ చేయండి. మైదా పిండి ఫ్రై చేసినాం కదా, ఇందులో పాలకూరలు వేయాలండి. ఓకే, మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. సో బైండింగ్ కోసం. బైండింగ్. ఓకే, సో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, అది కలిపేసుకున్నాం కదా. సో ఈ లోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెడదాం. ఆయిల్ వేస్తారా? అవునండి. ఓకే అండి, మరి ఆయిల్ హీట్ అవ్వాలి కదా, వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఆయిల్ వేడైంది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? బాల్స్ చేయాలండి. ఇది అంటుకుంటది, అంటుకోకుండా ఆయిల్ పెట్టి రుద్దుకోవాలి. ఓకే, సో దీన్ని బాల్స్ లా చేసుకోవాలి. బాల్స్ లా చేసి సో అన్ని ఇలానే చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కదా. అవునండి. ఓకే అండి, అయిపోయిందా? సరిపోతుందా? ప్లేట్ స్టవ్ చేసేలా? లేదండి, స్లిమ్ లో పెట్టండి. సిమ్ లో ఉంచాలా? ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ అది ఈ బౌల్ ఇవ్వాలా? ఆయిల్ అండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా? ఓకే, కాజు పేస్ట్ కొంచెం ఫ్రై చేయాలండి. ఓకే,
స్వీట్ క్రీమ్ అండి ఇది? స్వీట్ క్రీమ్. ఓకే కొంచెం 5 minutes వేగనివ్వాలండి ఇది. ఓకే అండి. ఈ బాల్స్ ఇందులో వేసేయాలి. అందులో వేసేలా వేసేయండి. రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్. సర్వింగ్ ప్లేట్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా అండి? చేసి పాలక్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి సునీత గారు రెడీ చేసిన పాలక్ కోఫ్తా కర్రీ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు: పాలకూర, స్వీట్ క్రీమ్, ఆయిల్, మైదా, కాజు, జీలకర్ర, ఉప్పు. పాలక్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాలకూర వేసి బాగా ఉడికించిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కాజు, కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక కొంచెం జీలకర్ర, మైదా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి పాలకూర పేస్ట్ లో వేసి బాగా కలిపి బౌల్స్ చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక రెడీ చేసుకున్న కాజు పేస్ట్ వేసి బాగా వేగాక ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా ఒక 5 నిమిషాల వరకు వేయించి అందులో రెడీ చేసుకున్న పాలకూర బాల్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే రుచికరమైన పాలక్ కోఫ్తా కర్రీ రెడీ. చూసారు కదండి పాలక్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేశారు. థ్యాంక్ యూ. సో సునీత గారు, మీకు ఇంత మంచి వంట మాకు పరిచయం చేసినందుకు అనుస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ అలానే గిఫ్ట్ ప్యాక్. చూసారు కదండి సునీత గారు రెడీ చేసిన పాలక్ కోఫ్తా కర్రీ. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 040235556540. ఈ నంబర్ కాల్ చేసి మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు. సో ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. సకులు ఉద్యోగాలు మానేసి తమ సొంత సంస్థని ప్రారంభించిన నీరజ, చంద్రికలు హౌస్ కీపింగ్ రంగంలో పనిచేయాలనుకున్నారు. చెరువు 10,000 ప్రారంభ పెట్టుబడిగా పెట్టారు. పెద్దగా లాభాలు రాకపోయినా కనీసం ఉద్యోగాలు చేసినప్పుడు తమకు వచ్చిన జీతం అంతా ఆదాయం ఉన్నా సరే చాలు అనుకున్నారు. హౌస్ కీపింగ్ గురించి చాలా సంస్థలకి అవగాహన లేదు. అందుచేత స్నేహితులిద్దరూ ఆఫీసులకి వెళ్లి ప్రతిరోజు మీ ఆఫీస్ ని శుభ్రంగా ఊడ్చి సరిపెట్టే పని చేస్తాం, కొందరు పని వాళ్లను పెట్టి జాగ్రత్తగా పనిచేపిస్తాం అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు ఎవరు. మీ సిబ్బందితో సమస్యలు వస్తే ఆడవాళ్లు మీరెలా పరిష్కారం చేయగలరు, మీ వల్ల ఏమవుతుంది అని కూడా అనేవాళ్ళట చాలా మంది. కొంతకాలానికి వాళ్ళకి ఓ చిన్న ఆఫీసులో హౌస్ కీపింగ్ పని దొరికింది. ఆఫీస్ సిబ్బంది ఇంకా ఆఫీస్కి రాకముందే స్నేహితురాళ్ళిద్దరూ కొందరు పని వాళ్ళని తీసుకుని ఆ ఆఫీస్కి వెళ్లి శుభ్రపరిచి నీటిగా సర్దుంచేవాళ్లు. కొన్నాళ్ళకి ఒక బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీస్ ని శుభ్రంగా ఉంచే పని అప్పగించారట. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే. వెలుగురేఖలు కార్యక్రమానికి స్వాగతం. అభిషేకం, అంతాపురం, కుంకుమరేఖ మొదలైన సీరియల్స్లో నటిస్తూ మనకి సుపరిచితురాలైన ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ ఉమాశ్రీ గారిని ఈనాటి మన కార్యక్రమంలో పరిచయం చేసుకుందాం. నమస్తే ఉమాశ్రీ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానండి. సో బోల్డ్ అని సీరియల్స్లో ప్రతిరోజు మా ప్రేక్షకులు అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అవును. సో మాకు చాలా సుపరిచితురాలు మీరు. అసలు ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారండి మీరు? అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ? బేసికల్లీ మా ఫాదర్ స్టేజ్ ఆర్టిస్ట్. నాకు ఇంప్రెషన్ అంటే ఆయన. ఓకే. ఆయన చూసి నేను కూడా ఎప్పటికైనా ఇలాగా ఒక స్క్రీన్లో కనిపించాలి, లేకపోతే స్టేజ్ మీద చేయాలి అని ఒక అభిలాష ఉండేది. ఓకే. సో ఫాదర్ దగ్గర నుంచి అలా ఇన్స్పిరేషన్ వచ్చింది. చిన్నప్పుడు చేయాలనుకున్నాం కానీ అది అవకాశం కుదరలేదు. అనుకోకుండా ఇప్పుడు అవకాశం లభించింది. మీ గురించి చెప్పండి మేడం. అసలు ఎక్కడ పుట్టారు, ఏంటి, అసలు స్టడీస్ ఏంటి, ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి, దాని గురించి చెప్పండి. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపురంలో పుట్టాను. మా అత్తగారు ఊరు అంతా కూడా మాకు అక్కడే ఉంది. నేను అక్కడే హై స్కూల్ స్టడీ చేశాను. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయాక ఇంకా సపరేట్ ఫ్యామిలీ, నాకు ఒక బాబు.
ఇప్పుడు బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే గ్రాఫిక్ వర్క్ నేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం నేను కొన్ని రోజులు టీచర్గా వర్క్ చేశాను. అంటే ఇంకా చిన్ననాటి విషయాలు అంటే మా ఫాదర్ కూడా నర్స్పూర్లో హై స్కూల్ టీచర్, టైలర్ హై స్కూల్ అని హై స్కూల్లో టీచర్ చేశారు మా నాన్నగారు. అదే స్కూల్లో నేను చదువుకున్నాను. మాకు నాన్నగారిని చూస్తే అనిపించేది ఏంటి ఈ నాటకాలు ఏంటి ఎలాగా అని అనిపించేది. కానీ అప్పుడు అంత ఐడియా లేదు మనకి ఇలా చేయాలి ఆర్టిస్ట్గా వస్తామా అనేది. కానీ మన ఎడ్యుకేషన్ టైంలో అలా మాకు తెలియదు అసలు. అంటే అది ఒక ఫ్యామిలీ, ఇంకా ఇటు అత్తగారి ఇల్లు అటు పుట్టిల్లు ఇంక ఇంతే తప్పితే మనకి అసలు వేరే ఏమి ఇటువంటి ఆలోచనలు కూడా ఎప్పుడు రాలేదు. ఓకే మేడం, ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు అసలు డైరెక్టర్ యాక్షన్ అనగానే ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? కెమెరా ముందుకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేనేనా ఇక్కడ నిలబడింది? నిజంగా నేను ఆర్టిస్ట్గా వచ్చానా? ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చినప్పుడు కొంతమందికి నర్వస్ ఉంటుంది కదా. నర్వస్ ఉంటుంది. దానికంటే ఫస్ట్ ఏంటంటే అసలు నేనేనా అనిపించింది నాకు. అసలు అక్కడ నిలబడింది నేనేనా, కలగంటున్నానా అనిపించింది. తర్వాత మళ్ళీ నన్ను నేను ఒకసారి గిల్లుకున్నాక నేనే అని కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చాక అమ్మో ఏంటిది, ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం పెద్ద ఆర్టిస్టులు ఉంటారు కదా మన పక్కన, వాళ్ళ పక్కన ఏంటి ఏం మాట్లాడుతున్నాను ఏం చేయాలి అనేది. అప్పట్లో లైటింగ్ ఫోకస్ అది కూడా మనకు సరిగ్గా తెలియదు కదా. డైరెక్టర్ వాళ్ళు చెప్తుంటే తెలిసేది, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. తర్వాత మామూలుగా సెటిల్డ్ అయిపోయింది. తోటి ఆర్టిస్టులు హెల్ప్ చేయడం, మనం కూడా తెలుసుకోవడం అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ అలా కెమెరా ముందుకు రావడం అది ఏంటో తెలియంతలో అయిపోయినట్టు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఓకే మేడం, అన్నీ చాలా మంచి మంచి రోల్స్ చేశారు కదా. సో ఈ అన్ని మంచి రోల్స్ నుండి ఏదైనా ఇలాంటి రోల్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి మంచి అవకాశం వస్తే బాగుంటుంది, ఆ క్యారెక్టర్లో చెయ్యాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి క్యారెక్టర్స్ చాలాసార్లు అనిపించింది. కానీ ఎప్పటికైనా రాకపోతుందా అని ఒక చిన్న ఆశతో అలాగే నిలబడి ఉన్నాను నేను. ఎటువంటి క్యారెక్టర్ అంటే ఒకరిని ఉద్దేశించి నేను చెప్పలేను, బాగుండదు. కానీ చెప్తున్నాను కదా, ఒక మంచి గృహిణి, ఒక పెద్ద తరహాగా కానీ లేకపోతే ఒక అమ్మాయికి ఒక తోటి ఫ్రెండ్ లాగా మదర్ చేయాలని. మదర్ అనగానే మదర్లా కాకుండా ఆడపిల్లకి కానీ మగపిల్లడికి కానీ ఒక ఫ్రెండ్లీగా ఉండే నేచర్తో కలిగినటువంటి క్యారెక్టర్ చేయాలని. ఒక నెగిటివ్ క్యారెక్టర్ అంటే పర్టికులర్గా తెలంగాణ శకుంతల గారు అంత స్టేజ్కి నేను ఎస్టాబ్లిష్ అవ్వాలని ఉంటుంది. అది తొందరలో రావాలని కూడా నేను అనుకుంటున్నాను, ఆ రేంజ్కి ఎదగాలి అనేసి. మేడం, మీరు సీరియల్స్లో అలా డైలాగ్ చెప్తుంటే అందరూ అలా లీనమైపోయి చూస్తూ ఉంటారు కదా. సో మా కోసం ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి. మన ఫ్యామిలీ పరిస్థితి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. మీరు చేసే పనులు నాకేమీ నచ్చట్లేదండి. ఒక్కసారండి, మన ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయండి. మనకిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముద్దు ముచ్చట, చదువు, సంధ్య ఇలాంటివి ఎన్నో చూసుకోవాలండి మనం. పిల్లలే తప్పితే నాకు వేరే ప్రపంచం లేదు, నాకు వేరే లోకం లేదు. మిమ్మల్ని నమ్ముకుని 3 జీవాలు మిగులున్నాయండి. మాకు అన్యాయం చేయకండి. మీరే కనుక అలాగే ఉంటాను, నేను పద్ధతి మార్చుకోనంటే మేమైపోతాం. మా ముగ్గురి కోసం మీరు వాడండి. వావ్, సూపర్ అండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకా మన ఆడియన్స్కి కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. వావ్, ఎలాంటి అంటే మనకి సీరియల్స్లో గ్లిజరిన్ వేసి మామూలుగా కన్నీళ్ళు వస్తాయి. సో మీరు న్యాచురల్గా చేస్తారు, సూపర్ అండి, అసలు గ్రేట్. మేడం, ఇది మనకి సీరియల్ డైలాగ్ అంటారా లేకపోతే మీ ఓన్ డైలాగా? లేదమ్మా, ఓన్ డైలాగేనా? ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని సీరియల్స్ చేస్తున్నాం మేడం? ప్రస్తుతం రన్నింగ్లో 2 సీరియల్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్ 4th నుంచి కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దాంట్లో ఒక మదర్ రోల్ ఉంది, చేస్తున్నాను. మీరు అనుకున్న రోల్స్ అన్ని తప్పకుండా మీకు రావాలి. అలాగే మంచి మంచి డైరెక్టర్స్ నుంచి ఆఫర్స్ వచ్చి ఇలాగే మమ్మల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేయాలి మంచి మంచి సీరియల్స్లో. సో మాకు చక్కని మెసేజెస్ ఇచ్చారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.
చూశారు కదా సకులు, ఈనాటి మన వెలుగు రేకులు. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. సకలు, స్నేహితులిద్దరూ ప్రారంభించిన హౌస్ కీపింగ్ పని 6 నెలలలో మరింత స్థాయికి పెరిగింది. వాళ్ళు ఆశించిన దానికన్నా చాలా ముందుగానే వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చేంత ఆదాయం పెరిగింది. ఆ తర్వాత మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలకు వీళ్లు తమ సేవల్ని అందించారు. క్రమంగా చాలా సంస్థలు వారి ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసే పనుల్ని బయటి సంస్థలకు అప్పగించడం మొదలుపెట్టాయి. దాంతో నీరజ చంద్రికలు స్థాపించిన సంస్థకి చాలా అవకాశాలు రావటం మొదలైంది. ఇన్నాళ్లు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మన ఇంటిని మనం సర్దుకున్నంత శ్రద్ధగా ఆఫీసులను కూడా చక్కగా సర్ది శుభ్రపరచాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆకర్షణీయంగా ఆఫీసులు కనిపించేలా కూడా చేయాల్సి ఉంటుంది. ఆ ఆఫీసు వారికి మీరు అందించే సేవలు నచ్చకపోతే కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేస్తారు కూడా. అందువల్ల పారిశుద్ధ్యానికి, అలంకరణలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులిద్దరు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన షాపింగ్ సరిగమలు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్ఖండ్ జ్యువెలర్స్కి వచ్చిందండి. అండ్ మనతో పాటు జ్యువెలరీ డిజైనర్ దేవేందర్ గారు ఉన్నారు. జనరల్గా ఆడవాళ్ళకి నగలంటే ఇష్టం, అందులోనూ డైమండ్ నగలంటే తెగ ఇష్టపడతారు కదా. అందుకే ఈ రోజు మన షాపింగ్ సరిగమల్లో డైమండ్ స్పెషల్ జ్యువెలరీని మనం చూడబోతున్నాం. మరి ఎలాంటి డిజైన్స్ మనకి దేవేందర్ గారు చూపించబోతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవేందర్ గారు. నమస్కారం అండి. దేవేందర్ గారు, జనరల్గా ఆడవాళ్ళకి నగలంటే ఇష్టం, అందులో డైమండ్ జ్యువెలరీ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెట్ ఉంటుంది. సో మీ దగ్గర డైమండ్ జ్యువెలరీలో ఎలాంటి స్పెషాలిటీ ఉందండి? సో మా నీల్కంఠ్ జ్యువెలర్స్లో మనకి డైమండ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎక్కడ మనకు మార్కెటింగ్లో అంత డిజైనర్స్ కాకుండా మన దగ్గర ఎక్కువ డిజైనర్స్ బాగా డిఫరెంట్ కలెక్షన్స్ బాగా ఉంటాయండి. ఓకే. సో దాంట్లో మీకు రకరకాల వెరైటీస్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఎలాంటివి అంటే చిన్న సెట్ నుంచి హెవీ సెట్ వరకు ఉంటాయి మీ దగ్గర? ఎస్ మేడం, చిన్న స్మాల్ సెట్స్ నుండి మనకి తక్కువ రేంజ్ నుండి ఎక్కువ హై రేంజ్ వరకు అన్ని రకాల సెట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఓకే. సో మరి అలాంటి కొన్ని సెట్స్ మాకు చూపిస్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా దీంట్లో వచ్చేసి మనకి గోల్డ్ ఎక్కువగా వస్తుంది, డైమండ్స్ కొద్దిగా తక్కువగా పడతాయి. సో డైమండ్స్ తక్కువ వచ్చేసి మనకి చూడడానికి కూడా కొద్దిగా హెవీ లుక్ ఉంటుంది. సో దీంట్లో కంప్లీట్గా మనకి డైమండ్స్కి డిస్టెన్స్ బాగా వస్తుంది అనమాట. సో కంప్లీట్గా సపరేట్గా ఇండివిజువల్గా డైమండ్స్ కనపడతాయి. దీంట్లో కాంబినేషన్ ప్రకారం కూడా మనకు తయారు చేసుకోవచ్చు. వీటికి అటాచ్మెంట్స్ పర్ల్స్ కూడా వస్తుంటాయి అనమాట, సౌత్ సీ పర్ల్స్. సో ఇది రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఉంది కదా, దీంట్లో మనకి రెడ్ కలర్ కూడా చేంజబుల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇదంతా డిజైన్, ఈ డిజైన్ ఏమంటారు? జనరల్గా ఒక్కొక్క దానికి ఒక పేరు. అవునండి, ఈ డిజైనర్స్ వచ్చేసి మనకి లీఫ్ డిజైన్స్ అంటారు. లీఫ్ డిజైన్లో మనకి కంప్లీట్గా డైమండ్ వర్క్ చేసి ఉంటుంది అనమాట. సో అక్కడ కిందికి పెండెంట్స్లో వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది. పికాక్ వచ్చేసి పికాక్స్లో మొత్తం కంప్లీట్గా ఫుల్ డైమండ్స్ ఉన్నాయి. ఫుల్ డైమండ్స్ మళ్ళీ కిందికి డ్రాప్స్గా పర్ల్స్ యాడ్ చేస్తాం అనమాట. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? అది రఫ్లీగా మనకి వచ్చేసి ఒక 60 to 70 grams వరకు ఉంటుందండి. ఫైన్. అంటే షార్ట్ లెంత్ అయితే మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి, దానికి లెంత్గా కూడా ఇంకోటి హారం లాగా చూపిస్తున్నారు. సో ఈ డిజైన్ ఏంటి మరి? ఈ డిజైన్ వచ్చేసి మనకి నెట్ డిజైన్ అంటారండి. ఇది నెట్ డిజైన్లో వచ్చేసి కంప్లీట్గా డైమండ్స్ మొత్తం సపరేట్గా సింగిల్ డైమండ్స్. ఇక్కడ సైడ్ నుండి చూడండి, సైడ్ నుండి వచ్చేసి మనకి దీంట్లో లీఫ్ కటింగ్ డైమండ్స్ అంటారు ఇవి. సో లీఫ్ కటింగ్ అంటే రౌండ్, జనరల్గా ఏంటంటే ఇలాంటి వర్క్కి రౌండ్ కూడా కొన్ని డిజైన్స్లో సెట్ చేయొచ్చు. సో ఇది కాకపోతే ఇది సింగిల్ డైమండ్ కాబట్టి లీఫ్ డైమండ్ ఫిక్స్ చేయొచ్చు అనమాట. వీటికే కాకుండా ఇంకా వేరే వాటిలో కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఇయర్ రింగ్స్, వాటిలో బుట్టలు వచ్చాయి అనమాట. సాధారణంగా ఏంటంటే ఎస్ మేడం, బుట్టలు ఏంటంటే ట్రెడిషనల్ డిజైన్స్ కాబట్టి ఇంకా మిగతా సెట్స్ లో కూడా వేసుకోవచ్చు. అండ్ లేకపోతే సెట్ లేకున్నా కానీ వీడియో కూడా వేసుకున్నప్పుడు కూడా ఇలా ఓన్లీ బుట్టలు బాగుంటుందండి. సో దీంట్లో కూడా సేమ్ అదే ప్రకారంగా మ్యాచింగ్ ఉంటుంది అనమాట. సో చేంజబుల్స్ కూడా చేయడానికి స్కోప్ ఉంటుంది. గ్రీన్ కాకపోయినా మనం పింక్ వేసుకొని ఏదన్నా పెట్టుకోవచ్చు అండి. దీనికి మనం ఒక 6.5 అన్నారు కదా, అంటే ఈ లాంగ్ హారానికి ఎంత పెట్టుకోవచ్చు? లాంగ్ హారానికి వచ్చేసి రఫ్లీగా ఒక 10 to 11 class వరకు పెట్టుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ ఒక సెట్ అంటారా? సెట్ అవుతుంది. వెరీ నైస్. మరి నెక్స్ట్ సెట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ సెట్ ఇంకా మీకు దీంట్లోనే వేరే డిఫరెన్స్ డిజైన్స్ ఉన్నాయి, చూపిస్తానండి. ఓకే. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా మనకి మ్యాంగో డిజైన్ అంటే జనరల్గా మనకి ప్లేన్ వర్క్లో ఎక్కువగా వస్తుంది. సో అదే విధంగా మనకు ఇది డైమండ్ ఫినిషింగ్లో కూడా తయారు చేస్తారనమాట. యాక్చువల్గా ఏంటంటే ట్రెడిషనల్గా ఉంటుంది, అంటే ఎవర్ గ్రీన్ ఉంటుంది అనమాట. మ్యాంగో హారం అంటే చాలా ఫ్యాషన్ ప్లెయిన్ గోల్డ్ ఉంటున్నాను, ఇప్పుడు ఇది డైమండ్స్లో ఉంది. అదే మనకి ఇంకా ఎక్కువ, ఒకవేళ మనకి వెనకాల నుండి కూడా డైమండ్స్ ఎక్కువగా యూజువల్లీ అవసరం ఉండదు అనుకుంటా. సో నెక్ వరకు వచ్చేస్తే అదే సేమ్ డిజైన్ మనకి ప్లెయిన్ గోల్డ్లో కూడా తయారు చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో పైన పెట్టుకుంటే మనకి వెనకాల వచ్చేస్తే కూడా ప్లెయిన్ గా బాగా కనబడుతుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి హారంలో చూసేస్తే మనకి పెండెంట్ కి రెండు వైపుల నుండి పికాక్ డిజైన్ వచ్చింది అనమాట. పికాక్ డిజైన్ కలర్ కాంబినేషన్ స్టోన్ చాలా స్మాల్ గా వచ్చింది, ఎందుకంటే దీంట్లో డైమండ్స్ అనేది ఎక్కువ ఎలిగెంట్ కావాలి. సో ఆ ప్రకారంగా కింద కూడా చూడండి
డైమండ్ డ్రాప్సే హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. దీంట్లో కలర్ కాంబినేషన్ ఎక్కువ కాకుండా గోల్డ్ అండ్ డైమండ్ ఫినిషింగ్ బాగా కనపడుతుంది అనమాట దీంట్లో. ఇలానైతే మనకి హారంలోనైనా నెక్లెస్లోనైనా చూస్తే అదే ప్రకారంగా ఇయర్ రింగ్స్లో కూడా డిజైన్స్ తయారవుతుంది అనమాట. సో ఇలా మ్యాచింగ్గా తయారు చేసుకోవచ్చు. కావాలంటే షార్ట్ ఇంకొంచెం లెంత్ కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు అండి. మన ఇష్టం. ఎస్ మేడం. ఈ టోటల్ సెట్ అంటే ఈ 2 సెట్స్ హ్యాంగింగ్స్ కలిపి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ మనం పెట్టుకోవచ్చండి? సుమారుగా మనకు ఒక 130-140 గ్రామ్స్లో పెట్టుకోవచ్చు మేడం. బాగుందండి సెట్. కావాలంటే ఇలా మనం సింగిల్ గా చేసుకోవచ్చు, లేకపోతే సెట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఎలా అంటే అలా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది బ్రైడల్ కి కూడా బాగానే ఉంటుంది. బ్రైడల్ గా యాక్చువల్గా ఏంటంటే ఇంకా రిచ్ లుక్ కోసం బ్రైడల్ గానే ఎక్కువ యూస్ చేస్తారనమాట. వెరీ నైస్. మరి నెక్స్ట్ డిజైన్ ఇంకో వేరే డిజైన్ చూపిస్తాను. ఇప్పటి వరకు చూసిన డిజైన్స్ లో వచ్చేస్తే మనకి ఇది కొద్దిగా డిఫరెంట్ యూనిక్ డిజైన్ అండి. సో దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి నెక్లెస్ కాకుండా హారం కాకుండా మనకి మీడియం లెంత్ వైజ్ సెట్ అవుతుంది. సో మీడియం లెంత్ మనం జ్యువెలరీ వేసుకున్నప్పుడు నెక్ పైకి అవసరం ఉండదు, లాంగ్ అవసరం ఉండదు. ఫ్యాన్సీ డ్రెస్సెస్, ఫ్యాన్సీ వేర్ డ్రెస్సెస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ప్రకారంగా దాంట్లో మ్యాచింగ్ పర్పస్ గా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది లాంగ్ గౌన్స్ ఈ మధ్య ఫ్యాషన్ అయ్యి దానికి ఇలాంటి జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అండి. దీంట్లో కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది ఫ్యాన్సీ స్టోన్. ఇది మామూలుగా జనరల్గా ఏంటంటే డైమండ్స్ ఎక్కువ మట్టికి రూబీ ఎమరాల్డ్ యూస్ చేస్తాం కదా, ఇది అలా కాకుండా ఫ్యాన్సీ స్టోన్ అనమాట. కొద్దిగా బ్లూషిష్ ఉంది. సో దీంట్లో బ్లూ కాకుండా మనకు గ్రే, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనమే దీంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. స్క్రూ సిస్టమ్స్ ఉంటాయి మేడం, ఇది మనమే అప్లై చేసుకోవచ్చు. ఇది హ్యాంగింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చాయి. సేమ్ ఇలానైతే మనకి 2 కలర్ కాంబినేషన్ స్టోన్స్ ప్రకారంగా వచ్చాయో ఇక్కడ స్క్వేర్ లో కూడా చూడండి 2 వైపుల నుండి సెట్ చేస్తారు. ఒకటి మనకి అంటే కింద నుండి ఒకటి వచ్చేసింది, మళ్ళీ పైకి వచ్చేసరికి ఇంకొకటి వచ్చింది అనమాట. సో స్క్వేర్ లెంత్ కూడా ఎక్కువగా పెట్టారనమాట దీనికి. స్క్వేర్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఓవెల్ షేప్ లో. yes మేడం. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ప్లాన్. ఇయర్ రింగ్స్ కూడా అలానే ఉందన్నమాట. పైన వచ్చేసి స్క్వేర్ స్టోన్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి మనకి లీఫ్ షేప్ లాంటిది వచ్చింది. సో ఈ డిజైన్ మీరు మీడియం లెంత్ డిజైన్ అంటున్నారు, ఇది ఒకటే వేసుకుంటే సరిపోతుంది, ఇంకా పైకి కిందకి కూడా అవసరం లేదంటున్నారు. బాగుంది డిజైన్ కూడా. మోడర్న్ అండ్ ట్రెడిషనల్ వాటికి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా ఉంది. కరెక్ట్. ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడుతుంది? సుమారుగా వచ్చేసి మనకి ఒక 100 గ్రామ్స్ వరకు గోల్డ్ పడుతుందండి. 100 గ్రామ్స్ లో పడుతుంది. మనకి షార్ట్ లాంగ్ 2 ప్రిపేర్ కాకుండా ఒకటి కూడా చేసేసుకున్నా మనకి తక్కువ బడ్జెట్ లో సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అంటే మీరు దీనికి 100 గ్రామ్స్ పడుతుంది అన్నారు. ఇదే డిజైన్ మనకు కొంచెం తక్కువ గోల్డ్ లో కూడా చేయించుకోవచ్చు అండి. తక్కువ గోల్డ్ లో చేసేస్తే కొద్దిగా ఏంటంటే మనకి ఇంత ఒక బ్రాడ్ ఉంది కదా, ఆ బ్రాడ్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. బట్ చేయించుకోవచ్చు అండి. బాగుందండి. నెక్స్ట్ డిజైన్. ఓకే, మనం ఇప్పుడు చూసిన డైమండ్స్ లో ఇది ఒక డైమండ్ సెట్ లో డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. సో ఇది కూడా మీడియం లెంత్ అనిపిస్తుంది. యా మేడం, మీడియమే వచ్చింది. సో కంప్లీట్ గా ఇది మనకి కొద్దిగా కింద నుండి చూస్తే కొద్దిగా బ్రాడ్ గా వచ్చింది అనమాట. బ్రాడ్ గా వచ్చేసి అంటే ఇక్కడ నుంచి సన్నగా వచ్చి ఇక్కడికి వచ్చేసి బ్రాడ్ గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే పై నుండి చూస్తే కిందికి ఎక్కువ ఎలిగెంట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రకారంగా మనకి దీంట్లో కంప్లీట్ గా పైన కొద్దిగా జనరల్గా ఇది కంప్లీట్గా వర్క్ వస్తుంది కదా, దీనికి వచ్చేసి డైమండ్ డ్రాప్స్ వచ్చాయన్నమాట. సో దీంట్లో కూడా రెడ్ గ్రీన్ కాంబినేషన్ చేంజబుల్ చేసుకోవడానికి ఆ విధంగా తయారు చేస్తాం అనమాట. డైమండ్స్ కాంబినేషన్ గ్రీన్ రెడ్ ఇవే బాగుంటాయి. ఎక్కువ మటుకి అదే ఎక్కువ యూస్ చేస్తారు డైమండ్స్ లో. నార్మల్ గా ఏంటంటే మనకి ఫ్యాన్సీ స్టోన్స్ చాలా వస్తాయి, బట్ ఏంటంటే డైమండ్స్ కి అంత ఎక్కువగా సూట్ కావన్నమాట. వైట్ కాబట్టి కొంచెం డార్క్ కలర్ ఉంటేనే బాగుంటుంది. ఎస్ మేడం, ఎస్. సో సింపుల్ గా వచ్చింది అనమాట. వీటికో మనకి బుట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా వీటి కూడా సేమ్ అదే సీక్వెన్స్ లో మనకి పైన గ్రీన్ కింద గ్రీన్ వచ్చి కింద సేమ్ పర్ల్స్ వచ్చాయి. సో దీంట్లో ఏంటంటే మనకి అంత ఎక్కువ ఫుల్ వర్క్ ఇవ్వడానికి స్కోప్ ఉండదు కాబట్టి పైనుండి చైన్ వర్క్ ఏదైతే వచ్చిందో అదే విధంగా ఈ వర్క్ తయారు చేస్తాం అనమాట. చాలా బాగుంది. సో దీనికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడుతుంది? ఇది సుమారుగా మనకు వచ్చేసి ఒక 70 to 80 గ్రామ్స్ వరకు గోల్డ్ వచ్చేస్తుంది. సో ఈ రోజు మీరు డైమండ్ సెట్స్ లో చూపించే డిజైన్స్ అన్ని చాలా యూనిక్ గా ఉన్నాయి. అంటే కొన్ని లెంతీగా ఉన్నాయి, కొన్ని షార్ట్ లెంత్ లో ఉన్నాయి. అలాగే పెళ్లి కూతుర్లకి అయితే ఎలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ దాని కాంబినేషన్స్ ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ మాకు కూడా బోల్డ్ అని ఐడియాస్ వచ్చాయి, అంటే డైమండ్ సెట్స్ లో కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనేసి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సకలు 15 ఏళ్ల క్రితం ఒకరిద్దరు పని వాళ్లతో ప్రారంభమైన నీరజ చంద్రికల సంస్థలో నేడు 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారట. సుమారు 60 సంస్థలకి వారి సంస్థ సేవలు అందిస్తోంది. LIC, BSNL వంటి పెద్ద పెద్ద సంస్థలకు కూడా వీరి సంస్థే హౌస్ కీపింగ్ పనులు చేస్తూ ఉంది. వీరి వద్ద పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చి చేయాల్సిన పనుల ప్రణాళిక ఇచ్చి పనిలోకి పంపుతారట. ఇతర జిల్లాల్లోని ఆఫీసుల్లో కూడా ఇటీవలే వీళ్లు తమ సేవల్ని అందించడం మొదలుపెట్టారు. ఒక చిన్న మర్రి విత్తనం నుండి మహావృక్షం మొలగెత్తినట్లు ఈ ఇద్దరి మిత్రుల సంస్థ ఎంతో ఎత్తుకెదిగిందండి. స్త్రీలు వ్యాపారం చేయలేరని, వారికి ఏమీ తెలియదని మాట్లాడే మాటలన్నీ తప్పని వీరిరువురు నిరూపించారు. స్వయం శక్తితో, పట్టుదలతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. స్త్రీలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అనిపిస్తుంది కదండి మనకి. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ETV 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ID saki@etv.co.in. మా ఫోన్ నంబర్
04023556540.